వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు మార్కెట్ చూసుకున్నప్పుడు 9 గంటల 15 నిమిషాలు అవుతుంది. షార్ప్గా మార్కెట్ ఇప్పుడే ఓపెన్ అయింది. సో మంచిగా ఇక్కడ మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసుకోవచ్చు, సపోర్ట్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ రెడ్ చూసుకున్నట్టయితే మనకు 26 ఈఎంఏ, అదేవిధంగా మనకి 13 ఈఎంఏ ప్లస్ 5 ఈఎంఏ. సో మార్కెట్ కొంత షార్ప్గా డౌన్ సైడ్ అయితే వస్తుంది. షార్ప్గా మనం 20 తీసుకున్నాము. ఇందులో మార్కెట్ కొంచెం ప్రాఫిట్ అయితే ఇచ్చింది. నేను క్విక్గా ఎగ్జిట్ అయిపోయింది. తర్వాత మార్కెట్కి ఇంకొక అవకాశం కోసం చూసాను, కానీ మళ్ళీ నాకు ఛాన్స్ రాలేదు. అది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా త్వరగా. సో ఇక్కడ ట్రేడింగ్ గురించి చేయాలనుకుంటే మనం ఎంత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంత తక్కువ ట్రేడ్ తీసుకుంటే అంత మంచిది. సో క్విక్గా రిటర్న్స్ ఇస్తాయి. Which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. The sound of deafening fear. Don't die if you try. You just might get a little bit of trouble. Right in your side. You will never see me coming. Don't die if you try. You just might get a little bit of trouble. Right in your side. You will never see me coming. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఈరోజు పొజిషన్ తీసుకున్నట్టయితే మనకి 718 రూపాయలు ఉంది. ఇది నేను పిఎన్ఎల్ని షేర్ చేస్తాను తర్వాత మనకు ప్రాఫిట్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 717 రూపాయలు వచ్చింది. సో ఈ ఆర్డర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఒకటి రిజెక్షన్ ఆర్డర్. సో బై చేసాము 9 గంటల 19 నిమిషాలకి, అదేవిధంగా సెల్ చేసాము 9 గంటల 22 నిమిషాలకి. సో 146 రూపాయలకి ఎంటర్ అయ్యాము, 160 రూపాయలకి ఎగ్జిట్ అయ్యాము. సో 10% రిటర్న్ వచ్చింది మనం పెట్టిన దానికి. సో చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేసాము. సో వన్ క్వాంటిటీ యూజ్ చేసాము. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆర్డర్స్ కూడా చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనం బై చేయడానికి 27 రూపాయల 92 పైసలు పట్టింది. సో 9 గంటల 19 నిమిషాలకి. అదేవిధంగా మనం దీన్ని బై చేయడానికి 33 రూపాయలు పట్టింది. దీని ఛార్జెస్ 33 రూపాయలు. అది మనం ఒక 4 నిమిషాల తర్వాత ఎగ్జిట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ క్విక్గా ట్రేడ్ తీసుకున్నాం. దీని తర్వాత ట్రేడ్స్ ఏం తీసుకోలేదు. సో దీని ఓన్లీ 1 ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ చూసుకుంటే 61 రూపీసే పడ్డది. సో ఇది మనం కొద్దిగా కంట్రోల్డ్గా ట్రేడ్ చేసాము. మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఎర్లీ మార్నింగ్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను షార్ప్గా అసలు ట్రేడ్ ఈ ఏరియాలో తీసుకుందాం అనుకున్నాను. సో నేను క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ఏరియా, సో ఈ ఏరియాకి జస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ టచ్ చేసింది, జస్ట్ కిస్ చేసేసి వెళ్ళిపోయింది. నేను ఇంకొకసారి కొద్దిగా ఈ ఏరియాలో కొద్దిగా వస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా పైకే లాంగ్ ట్రేడు. సో ఫస్ట్ ట్రేడ్ ఏమో ఈ ఏరియాలో తీసుకున్నా. సో ఈ ఏరియాలో తీసుకొని క్విక్గా ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకొని ఈ ఏరియా దాకా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఈ ఫస్ట్ క్యాండిల్లో ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది. మళ్ళీ ఏమైనా రీటెస్ట్ చేస్తుందేమో అని అనుకున్నాను, ఇంకా ఛాన్సే ఇవ్వలేదు. మార్కెట్ కంటిన్యూస్గా ఈ ఏరియాకి వెళ్ళిపోయింది, టైంపాస్ చేసింది. సో నేను ఇంకా ట్రేడ్ అయితే తీసుకోలేదు, మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుంది అనుకున్నాను. సో తర్వాత 2:30, 3 o'clock టైంలో కొద్దిగా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈడ ఒక ఈ క్యాండిల్ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ క్యాండిల్ చూసుకున్నట్టయితే కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఇది వెరీ రిస్క్ అనిపించింది. సో తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి పైకి అని, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది నేను 30 minute క్యాండిల్లో చూసుకుంటే మనకి, సో ఇది 30 minute క్యాండిల్. సో కాబట్టి
సో మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది బుల్లిష్ సైడు. సో మొన్న ఆల్రెడీ చూసాం కదా, సో మొన్నటిది మనకు 100% రిటర్న్ వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ షార్ప్గా ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో 1 లాట్ ఇక్కడే ఎగ్జిట్ అయిపోయా. తర్వాత సెకండ్ లాట్ కంటిన్యూస్గా మళ్ళీ ఇది ర్యాలీ చేసేటానికి నాకు 1 లాట్కి 8000 వచ్చింది. సో అది మొన్నటి ట్రేడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కానీ ఈరోజు చూసుకున్నట్టయితే నేను మళ్ళీ సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక సిగ్నల్ క్రాస్ ఓవర్ అయితే ఇచ్చింది. సో ఈ ఏరియాలో సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది క్రాస్ ఓవర్, ఇది 5 మినిట్ ఈఎంఏ 5 ఎంఏ ఆల్రెడీ క్రాస్ చేసింది. తర్వాత మనకి ఇక్కడ ఇది 13 ఈఎంఏ కూడా 26 ఈఎంఏ అని క్రాస్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది క్రాస్ చేసింది. సో కాబట్టి బుల్లిష్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కానీ నేను ఇక్కడ ఇంకొక ట్రేడ్ తీసుకుంటే కానీ నాకు షార్ప్ ఎంట్రీ దొరకలేదు కాబట్టి నేను ఈ ఎంట్రీని మళ్ళీ చేయలేదు. లేకపోతే ఇక్కడ షార్ప్ ఎంట్రీ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది అనిపించింది. ఎందుకంటే మార్కెట్ ఇలా డౌన్గా పడ్డది కాబట్టి. సో ఒకసారి బిగ్ క్యాండిల్ పడ్డది కాబట్టి కంప్లీట్గా. సో ఇక్కడ నుండి ఇంకా ఫాల్ రావడానికి ఛాన్స్ ఉండదు. ఇది ఆల్రెడీ 13 మినిట్ క్యాండిల్లో మనకి రివర్సల్ కనపడ్డది కాబట్టి కొంత రివర్సే తీసుకుంటుంది అనిపించింది. సో ఇటు డౌన్ సైడ్ తీసుకోవడం కంటే అప్ సైడ్ తీసుకోవాలని అనిపించింది. కానీ అవకాశం మిస్ అయింది కాబట్టి నేను సెకండ్ ట్రేడ్ తీసుకోలేదు కాబట్టి కొంత ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో ఓవరాల్గా ట్రేడ్ చూసుకున్నట్టయితే మనకి 10% రిటర్న్ వచ్చింది. తక్కువ క్వాంటిటీ తోటి ఎక్కువ ట్రేడ్లు. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే మనం టెంప్ట్ అయినా కానీ మనం మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్స్ ఏం తీసుకోలేదు. సో కొంత రూల్స్ అయితే పాటించాము. సో ఈ దాంట్లో మళ్ళీ హర్రీబరీగా ట్రేడ్ లాంటివి తీసుకోలేదు. దాన్ని బ్రోకరేజ్ పెంచడం కానీ ఇంకా ఎందుకంటే మార్కెట్ అంతా సైడ్ వేస్గా ఉంది ఎక్కువగా. సో దానివల్ల ట్రేడ్ తీసుకోలేదు. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ మన ఎంటెక్ ట్రేడర్ మనకు ఎంటెక్ ట్రేడర్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.